నమస్తే వెల్కమ్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి మాజీ ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ గారు ఉన్నారు. ఇక్బాల్ గారితో మాట్లాడదాం. నమస్తే ఇక్బాల్ గారు. నమస్కారం నాయుడు గారు. బాగున్నారు సార్? క్వైట్ గుడ్. సో ఇప్పుడు మిమ్మల్ని మాజీ పోలీసు ఉన్నతాధికారి అనాలా లేకపోతే మాజీ ఎమ్మెల్సీ అనాలా? రెండు, ముందు పోలీసు అధికారి తర్వాత మాజీ ఎమ్మెల్సీ, కానీ మాజీ పోలీసు ఉన్నతాధికారి ఎక్కువ రోజులు ఉన్నాం. అవును, దాని ద్వారానే మేము రాజకీయాలకు వచ్చాము కాబట్టి రెండు. ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్ మీది? నేను కర్నూలు జిల్లా అండి. కోయలకుంట్ల ఈజ్ మై నేటివ్ ప్లేస్. ఐ వాజ్ బోర్న్ దేర్. ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది అది, ఉమ్మడి కర్నూలు జిల్లా. సో ఏ ప్రాంతాల్లో మీరు పోలీస్ అధికారిగా పనిచేశారు సార్? నేను విజయవాడ, గ్రే హౌండ్స్, తర్వాత సిటీలో ఎక్కువ కాలం చేశాను. సైఫాబాదు, తర్వాత సెంట్రల్ జోన్, ఇంటెలిజెన్స్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 95 to 2000 ముఖ్య భద్రతాధికారిగా, తర్వాత మైనారిటీ కమిషనర్గా, స్పెషల్ ఆఫీసర్ వక్ఫ్గా. అది ఒక ఇంపార్టెంట్, అంటే పోలీసుకు నుంచి విధులకు కాకుండా స్పెషల్ ఆఫీసర్ వక్ఫ్. అది కొంచెం ఉమ్మడి రాష్ట్రంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. ఎవరిని దేవుడి ఆస్తిని, ఇది దేవుడి ఆస్తి కాపాడడానికి పెద్ద వాళ్ళని కూడా ఇప్పటికీ అదొక నిలిచిపోయే ఘట్టంగా నా మనసుకు, ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది దానికి నేను చేసిన కార్యక్రమాలు. తర్వాత చంద్రబాబు గారి హయాంలో ఈ 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో, మైనారిటీ కమిషనర్గా అప్పుడు నేనే ఉన్నాను. బాబు గారు బీజేపీతో పొత్తు ఉన్నారు అప్పుడు 2014లో. అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 4% రిజర్వేషన్ మేము కూడా కాపాడుకోవాలంటే మేము సుప్రీంకోర్టులో అప్పుడు పోయి దీన్ని స్టేలో తీసుకురావడం జరిగింది. అప్పుడు బాబు గారే ప్రత్యేక చొరవ తీసుకొని నన్ను, ఒక ప్రత్యేక బృందాన్ని, షరీఫ్ భాయ్ ఇప్పుడు కౌన్సిల్ చైర్మన్ వారు, చాలా ఒక టీం వెళ్ళాము. నేనే దానికి లీడ్ చేసి కమిషనర్. నేను ఇదే చెప్పాను నేను మొన్న ఎలక్షన్స్లో పోయినప్పుడు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4% రిజర్వేషన్ నేను కాపాడుతా అంటే చేసేదేం లేదు. ఆల్రెడీ గతంలో నేను మైనారిటీ కమిషనర్గా మేము ఉన్నాం, మాకు తెలుసు. దానికి యాంటీగా అసలు ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకించిందే ఎప్పుడు కృష్ణయ్య గారు. ఆయనకు కూడా ఎంపీకి ఇచ్చారనేది ముస్లింలు తీసుకెళ్ళగలిగాం. తర్వాత ఇక ఐజీ రాయలసీమగా నేను చేరడం. సరే, బాబు గారి కంటే ముందు నేను 91-92లో జమ్మలమడుగు, కడప చేయడం. రాజశేఖర రెడ్డి గారితో ఆయన నన్ను కొంచెం ఇష్టపడేవాడు, నేను కూడా ఒక అనుబంధంగా ఉండింది. 91 ఆ ప్రాంతాల్లో, 91-92 కడప, జమ్మలమడుగు చేశాము. సో అట్లా సరే 19లో కొంచెం ప్రజానాడి అటువైపు కనపడింది కదా మనకు, వైఎస్ఆర్సీపీ వైపు కూడా ఉండడం. సరే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనగా నాకు జగన్మోహన్ రెడ్డి ముందు ఎప్పుడు తెలియదు, పరిచయం లేదు, అస్సలు పరిచయం లేదు. ఆయన ఎవరో తెలియదు ఎవరికి. రాజశేఖర రెడ్డి కొడుకుగానే మాకు తెలుసు. 2009లో ఆయన్ని ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు ప్రమోట్ చేసినప్పుడు ఆయన కుమారుడని రాష్ట్రం అందరికీ తెలిసింది, అంతే. ఆయన ఒరిజినల్గా ఎప్పుడు రాజకీయాల్లో ఉండి లేదా కష్టపడి చెమట వచ్చింది ఏం లేదు. సరే, అప్పుడు ఏ విధంగానైతే ప్రజలు కూడా అప్పుడు కొంచెం మార్పు కోరుకుంటున్నారు. అప్పుడు 19లో నేను అప్పుడే రిటైర్ 18లో కావడం, రిటైర్ అయిన 10 రోజులకే వైసీపీలో జాయిన్ కావడం. ఆయన పిలిచారా, మీరు వెళ్ళారు సార్? పిలిచారు. నేను కూడా సరే పిలిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఒక 5-6 మంది అలా తీసుకెళ్ళి అప్పుడే వెంటనే జాయిన్ అవ్వాలని లేదు, అలా అయిపోయింది అంతే. 10 రోజులు ఊరికి 2 సార్లు కలుద్దామని తీసుకెళ్లారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇంకా అలా చేరిపోయాం. సరే, ఇంకా 11 నెలలు పనిచేసాం. ఇప్పుడు వాళ్ళు ఏదో మెహర్బానీ చేసినట్టు మేము ఎమ్మెల్సీ ఇచ్చాం, ఇది చెప్పరు. ఒక ఐజీగా ఒక ముస్లిము, ఒక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, రాయలసీమ ప్రాంతానికే ఐజీగా చేసిన వ్యక్తిని నేను, ఒక 11 నెలలు నా కోసం కష్టపడ్డాడన్నది చెప్పరు. చెప్పకుండా మేము హిందూపురం టికెట్ ఇచ్చామంటారు. హిందూపురం టికెట్ ఎప్పుడు ఇచ్చారు? 24 రోజుల ముందు అబ్దుల్ గనీ గారికి ముందు ఇచ్చారు. ఆయన ఎందుకో రిటైర్డ్, నేను చేయలేనని ఆయన బరిలో నుంచి తప్పుకున్నాడు. 24 days ఏదో ఉంది. నన్ను అర్జెంటుగా నైట్ వాచ్మెన్ లాగా పంపుతారు చూడండి క్రికెట్లో, అలా ఐ వాజ్ రష్ టు హిందూపూర్ నాకు కొంచెం కొత్త. సో మీకు ప్రచారం చేసుకునే టైం కూడా లేదు, ఇంకా లేదు. ఇక
లేదు కొత్త అక్కడ లోకల్ డైనమిక్స్ ముందు నుంచి కొంచెం టికెట్ ఆశించే వాళ్ళు కొందరు ఉన్నారు, నవీన్ నిక్ష లాంటి వాళ్ళు వీళ్ళు. సరే ఆ గందరగోళంలో ఓడిపోయాం. సార్ నాకు ఇక్కడ కొన్ని డౌట్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా నందమూరి బాలకృష్ణ గారికి అభిమాని అనేటువంటి ఒక ప్రచారం ఉంది. అది వాస్తవం ఏంటో తెలియదు. బాలకృష్ణ గారు ఒక సందర్భంలో చెప్పారు నా అభిమాని అని చెప్పేసి. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిన్సియర్గా హిందూపూర్లో 2019 ఎలక్షన్స్లో బాలకృష్ణ గారిని ఓడించాలని, మిమ్మల్ని గెలిపించాలని ఆయన ప్రచారం చేశారు సిన్సియర్గా? ఆయన ఎప్పుడు రాలేదు ప్రచారానికి. ఒకసారి వచ్చాడు కానీ అంటే ఆయన ఒకటి మితిమీరిన ఆత్మవిశ్వాసమో ఏదన్నా అనుకోండి, ఆయన అన్నీ గెలుస్తాం అనుకున్నాడు. 175 వస్తాయి అనుకోండి అప్పుడే. ఇప్పుడు కూడా అన్నాడు కదా రాజ్దీప్ సర్దేశాయ్తో అవును నన్ను చూసి ఓటేస్తారని, అదే ట్రెండ్. సో నేనేమంటానంటే నన్ను ఒక 3 నెలల ముందు పంపి ఉంటే అప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేక పవనాలు వీచాయి బాగా. అంటే 18 ఏళ్ళతో ఓడిపోయాము చెప్పలేము అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే నైట్ వాచ్మెన్గా లాగా బ్యాట్స్మెన్ లాగా నన్ను పంపి ఒక టికెట్ ఇచ్చాము ఆయనకు. సరే నేనేం అడగలేదు టికెట్, ఐ వాజ్ రష్డ్. ఆయన బరిలోంచి తప్పుకున్నాడు అబ్దుల్ గనీ గారు, ఓకే వెళ్ళాము. సో మీరు వెళ్ళకపోతే ఇంకెవరు ఎవరు లేరు, లేకపోతే నవీన్ నిశ్చల్కి అక్కడ ఇవ్వాలి. నేను ఎప్పుడు నవీన్ నిశ్చల్ పాపం ఆయన ఆస్పిరెంట్, ఆయనకి ఇవ్వాల్సింది నాకు తెలియదు. ఒక మైనార్టీ క్యాండిడేట్ ఇవ్వాలనుకున్నారేమో జిల్లాలో, అక్కడ కదిరిలో కూడా అప్పుడు సిద్ధారెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఒక మైనారిటీని అకామిడేట్ చేయాలా వీళ్ళ ప్రకారం అనేది నన్ను పంపారు. అది అక్కడ కదిరిలో ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చి ఉంటే ప్రాబబ్లీ పంపిన తర్వాత 24 రోజులు మేము ఆ డైనమిక్స్ అర్థం చేసుకునే లోపల, లోకల్ పాలిటిక్స్ అర్థం చేసుకునే లోపల కొంచెం అది ఇబ్బంది అయ్యి దెన్ ఐ లాస్ట్. లేకపోతే గెలిచేవాళ్ళము. ఒక 4-5 నెలల ముందు ఉంటే ఆ పరిస్థితుల్లో గెలిచేవాళ్ళము, లేకపోతే చాలా టైట్ ఫైటో ఏదో అయ్యేది. చెప్పేది ఏంటంటే మేము టికెట్ ఇచ్చామనడం, ఓడిపోయిన తర్వాత నేను అడగలేదు టికెట్, మీరు రష్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, ఐ వర్క్ ఫర్ యూ. 18లో రిటైర్ అయ్యి మే 10లో మీ దగ్గరికి వచ్చాము. సుమారుగా ఎలక్షన్లు నెక్స్ట్ ఇయర్ 19 ఏప్రిల్లో ఉన్నాయి. శ్రీకాకుళం టు ఇక్కడి వరకు అప్పుడు జగన్ మోడీ అనుబంధం ఉంది అని తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రచారం చేయడం జరిగింది. అది జరిగింది, ప్రజల్లో కూడా బలంగా ఉండింది అది. అప్పుడు నేను వెళ్ళి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సెక్యులర్ వాది, ఇక తర్వాత తెలిసినది కాదని అని నేను ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా మనకు 4% ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చెప్పుకోవడం బాగానే ఉంది. మీరు పంపారు, ఆఖరి నిమిషంలో ఓడిపోయాము, రైట్. ముందు ఎందుకు పంపలేని దానికి జవాబు లేదు. సరే నాకు రాయలసీమలోనే కర్నూలు కానీ నంద్యాల కానీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం అక్కడ, ఖచ్చితంగా. నేను ఎందుకంటే ఆ ప్రాంతం వాడిని కదా, అవును, ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. సరే మీ డైనమిక్స్ మీకున్నాయి, దానికేం ఇబ్బంది లేదు. కానీ నాకు బాధ కలిగే విషయం ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చాము అంటే ఓకే, నేను అడగలేదు, మీరు ఇచ్చారు, కొందరు అకామిడేట్ చేయాలి కదా. ఇప్పుడు సమీకరణాల్లో ఒకరి ఇప్పుడు మత్స్యకారులకు ఒకరికి ఇవ్వాలా, ఒకరు ముస్లింకి ఇవ్వాలా, ఒకరు బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలనే దాంట్లో ఎమ్మెల్సీ ఉంది ఇచ్చి అదేంటి అది ఒక దయాదక్షిణం. నేను అంటే మీరు పనిచేసింది అది గుర్తింపు ఇచ్చామని చెప్పడం తప్ప కాదు, కానీ మేము దయాదాక్షిణ్యం చూపామనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇక్బాల్ గారు ఒకవేళ మీకు ఇవ్వకపోతే వారు మనస్ఫూర్తిగా ఇవ్వబట్టే మీరు ఎమ్మెల్సీగా పనిచేసే అవకాశం వచ్చింది, వారు ఇవ్వకపోతే మీకు అవకాశం రాదు కదా. నో ఇష్యూ అండి. ఐజీగా పనిచేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఏం అవసరం? నేనేం కోరలేదే. నేను ఎలక్షన్లో పోటీ చేస్తానో కోరలేదు. పార్టీలో 11 నెలలు పనిచేసాం. మరి ఇప్పుడు పార్టీలో పనిచేసినారు కాబట్టి ఒక ముస్లిం నాయకుల్లో చాలా తక్కువ మందిలో నేను కొన్ని కదా, ఒక ప్రామినెంట్ ముస్లింగా, మైనారిటీ సమస్యలు తెలిసిన వాడిగా, మైనారిటీల ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, సమస్యలు ఏమిటి, పరిష్కారం ఏమిటి, రాయలసీమ మొత్తం నేను ఐజీగా ఉన్నప్పుడే నాడు నేడు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. మీరు అడగండి ఎన్ని స్కూళ్ళు డెవలప్ చేసాము మేము పోలీస్ వాళ్ళ సహకారంతో, ప్రజల సహకారంతో. నాడు నేడులో పిల్లలకు స్కూలు సౌకర్యాలు, క్లీనింగ్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ మెటీరియల్ దగ్గర నుంచి, బల్లల దగ్గర నుంచి, అసలు అథ్లెట్స్కి ప్రోత్సాహం దగ్గర నుంచి, హాస్పిటల్స్ కూడా నాడు నేడు చేయించాం ప్రజలు, మేము పోలీస్ సహకారంతో, ఎంటైర్ రాయలసీమ. సో నేనేమంటానంటే అదే ఈ యాటిట్యూడు, లైక్ ఇవ్వకపోతే ఇవ్వకపోతే అదే ఇబ్బంది ఏముంటుందో, పార్టీలో వర్క్ చేసుకుంటాము.
ఎవరికో ఒకరికి ఇప్పుడు సమీకరణాల్లో అవును ఈ ఈ ఈ కమ్యూనిటీ నుంచి నాకు ఇస్తే పార్టీకి కూడా లాభమనే ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు? లేకపోతే ఇప్పుడు మేము నాయుడు గారిని పెట్టకుండా ఆయన తీసుకొచ్చి యాంకర్ని పెడతామంటే మరి వాళ్ళు మిమ్మల్ని పెట్టారంటే మీలో కూడా కొంచెం కేపబిలిటీ ఉండబట్టే పెడతారు కదండి. కేపబిలిటీ లేకపోతే ఎందుకు పెడతారు? మిమ్మల్ని నెక్స్ట్ డే తీసేస్తారు కదా. సో మేము నాయుడు గారిని ఇది చేశాము అంటే ఎస్, నాయుడు డిజర్వ్స్ ఇట్. What I say is Naidu deserves it, so he is there. Otherwise, he is gone. Why will I be given MLC-ship? Because I was IG, I was Special Officer Waqf, I was Special Officer Minorities. As IG of Rayalaseema, I represent one Rayalaseema region. Rayalaseema region లోనే ముస్లిం మైనారిటీస్ ఎక్కువ మంది ఉన్నారనే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా నన్ను ఆహ్వానించింది అందుకోసమే కదా, లేకపోతే ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మరి. సో నేనేమంటానంటే ఒక పని చేసిన వ్యక్తికి గుర్తింపుగా ఇచ్చారు, నేను కూడా ఓకే ఇచ్చారు, థ్యాంక్స్ చెప్తాం, కానీ ఇదిగో మీకు ఇచ్చాము అంటే అదేంది? నేను పార్టీకి పని చేశాము, మీరు వెంటనే బ్రహ్మనాయుడు పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తాం అనొచ్చు కదా. అవును, అనలేదు కదా. ఐ వర్క్ ఫర్ యూ డే అండ్ నైట్, ఐ మూవ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు హియర్ కదా. అలాగా. సో దయాదాక్షిణ్యాలు చూపాము అనేది చెప్పకూడదు. సి, వన్స్ ఏ పర్సన్స్ హార్డ్ వర్క్ చేశాడు, రికగ్నైజ్ చేశాము, గుర్తింపుగా ఇచ్చాము, దట్స్ ఓవర్. ఇప్పుడు ఒకరికి ఒక పార్టీ మా పోలీసులో కూడా పనిచేస్తాము, ఇది నా విధి, నేను చేశాము, కానీ ఒక మెడల్ ఇస్తాం, ఒకరు మెడల్ ఇస్తారు, లేదా ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు. మేము మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చామంటే వాళ్ళ మెరిట్ ఉంది కాబట్టి మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు. నాకు కూడా నేను ప్రెసిడెంట్ మెడల్స్ వచ్చింది, దానికి ఒక మెరిట్ ఉంది కాబట్టి ఎస్ మెడల్ ఇచ్చాము. మేము మెడల్ ఇచ్చామంటే అది కుదరదు. ఎస్, ఐ డిజర్వ్ ఇట్, సో ఐ గాట్ ఇట్. ఐ వర్క్ ఫర్ ద పార్టీ, ఎస్ ఐ గాట్ ఇట్. ఆ యొక్క ఇది ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఇతనికి ఉన్న ప్రధానమైన తేడా ఇది. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ట్రావెల్ చేశారు సార్? మొన్నటి వరకు కదా, ఏప్రిల్ అంటే నేను పోయిన సంవత్సరం నుంచి నేను పార్టీకి దూరంగా ఉన్నాను. సో ఆల్రెడీ ఎలక్షన్ ముందు నుంచి దూరంగా ఉన్నారు మీరు? ఎస్, ఒక సుమారుగా పోయిన ఏప్రిల్, మే, జూన్ నుంచి దూరంగా ఉన్నాను. ఎందుకట్లా? ఎందుకంటే మార్చడం ఓకే, నాకేం ఇబ్బంది లేదు. మార్చే పద్ధతి, నేను అక్కడ ఉండగానే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చైర్లో కూర్చున్నప్పుడు వేరే వాడు వస్తున్నది పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా తెలియదు, వచ్చి నాకు ఆర్డర్ వచ్చిందా నువ్వు కుర్చీలో నుంచి లేని కుర్చీలో నుంచి తోయడం అలాగా ఉంది. నేను అక్కడే ఉన్నాను జూలై 4th ఏదో జూలై 4th నాడు. దీపిక గారికి సరే వారు పెద్దిరెడ్డి గారికి తెలియడం, వాళ్ళ హస్బెండ్ పెద్ద వరకు మీరు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇన్ఛార్జిగా వ్యవహరించాము. అప్పటి నుంచి కొంచెం మొదలైంది, అంత 2 months నుంచే. మీకు తెలియకుండానే మీ నియోజకవర్గంలో అధికారుల పోస్టింగ్లు జరిగాయా? అధికారులు కాదు, ఈవిడ పోస్టింగ్. సో మిమ్మల్ని పిలిచి అడగకుండా మీకేమి ఒక డిస్కషన్ వచ్చింది. నేను కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాము, ఇటువంటి క్యాండిడేట్ కాకుండా వేరే క్యాండిడేట్ మంచివాడిని పెట్టండి అని కూడా చెప్పాము. దానికి ఒక రీజన్స్ కూడా చెప్పాను. సరే మిమ్మల్ని పిలిచి మళ్ళీ డిస్కస్ చేసి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి చెప్తాము అన్నారు. మంచిది. సి, పార్టీ అనేది ఎవరినైనా పెట్టచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారిని మారుస్తున్నారండి, ఊరికే ఒక అజంప్షన్ మార్చినప్పుడు, నాయన ఇదిగో నేను మారుస్తున్నాం, వేరే ఈ ఇంటర్వ్యూ ఇక్బాల్ గారిని వేరే ఆయన చేస్తాడు, నువ్వు చేయొద్దు అంటారు అనుకోండి, రైట్, ఒక పిలిచి చెప్పాలి కదా, అదొక గౌరవం కదా, అదొక పద్ధతి. అవును. మోర్ సో యాజ్ మెంబర్ ఆఫ్ ఒక ఎమ్మెల్సీగా ఉంటూ ఒక ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 3-4 ఏళ్ళుగా నేను పోరాడి అన్ని ఎలక్షన్లు లోకల్ బాడీస్ గెలిచినప్పుడు పిలిచి అడగాలి, పిలిచి చెప్పాలయ్యా ఇదిగో ఇది ఏమైనా పెడతాం, మా ఇబ్బందులు మాకున్నాయి, లేదా ఇవి ఉన్నాయి, నేను ఈ క్యాండిడేట్ కాదు సార్, వేరే క్యాండిడేట్ను మీరు మంచి నా ప్రపోజల్ నేను పెట్టాము, సరే అంతవరకు ఓకే, సరే అదే క్యాండిడేట్ తీసుకొస్తున్నాం, నువ్వు దయచేసి ఈ పార్టీ వర్క్ ఏదో చూసుకో, దయచేసి కూడా కాదు, ఈ పార్టీ వర్క్ చూసుకోండి, మీరు విజయవాడలో రండి, ఈ క్యాండిడేట్ పంపిస్తున్నాం. చిన్న ఇన్ఫర్మేషన్ లేదు, చిన్న ఫోన్ కాల్ లేదు. 4వ తేదీ లిస్ట్లో చూసి తెలుసుకున్నారు అంతే, లిస్ట్లో పేరు చూడగానే అది ఆవిడ వస్తున్నారు అంటే ఇంకా నేను మీ పేరు వచ్చింది అనుకున్నారు అప్పటి వరకు? నా పేరు వచ్చింది కాదు, నేను ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్నాను హిందూపూర్లో. సీట్ అనౌన్స్ చేసినప్పుడు సార్ సీటుకు లేదు, ఇక నేను ఇన్ఛార్జ్గా నాకు రాదని తెలుసు కదా, సీట్లో మేము లేదు. అప్పుడు పోయిన సంవత్సరం వచ్చింది, ఆవిడ పోయిన సంవత్సరం వచ్చేసారు. అవును. సో మీకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు? నో ఇంటిమేషన్. అది నేను అగౌరవంగా ఫీల్ అయ్యా. మీరు అడిగారా మరి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సజ్జల రామకృష్ణ? అంటే నేను అపాయింట్మెంట్ అడిగా, ఇవ్వలే కదా.
అపాయింట్మెంట్లు ఇవ్వరా? ఇవ్వరు. అదే సార్, అదే కదా ఈజీ స్థాయి అధికారి అపాయింట్మెంట్ 1 వీక్లో ఇస్తానని 1 మంత్ కూడా ఇవ్వకుండా దన్నని తెచ్చి పెడితే నేను వెళ్ళిపోయాగా. 1 మంత్ వెయిట్ చేస్తారు అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా 151 మందిలో సగం మంది కూడా కలిసి ఉండరు ఆయన 1 to 1. ఎమ్మెల్యేలు అయిన తర్వాత సార్ మీరు చెప్పే నిజాలేనా? నమ్మొచ్చా? కనుక్కోండి. మీరు జర్నలిస్ట్ కదా, అంటే ఒక్కసారి కూడా కలవకుండా ఎలా ఉంటారు? ధర్మదర్శనాలు కూడా ఏమైనా చేస్తుంటారేమో. చాలామంది ధర్మదర్శనాలు చేస్తే కూడా పోలీసు వాళ్ళు లేదండి మాకు ఇబ్బందులు వస్తాయి. నేను ఐజీగా పోయి కలవచ్చు. ఇప్పుడు ఆ పక్క ఈ కార్డ్బోర్డ్ దాటితేనే అక్కడ మీటింగ్ జరుగుతుంటుంది. లేదని నేను అక్కడ నిలబడతా ఉంటే సార్ తర్వాత ఇబ్బందులు వస్తాయి మాకు అంటే అనేవాళ్ళు. మేము వద్దులేండి బాబు అని ఒక కొన్ని 6 అంచెలు 12 అంచెల భద్రతా వలయం ఉంటుంది. సో అది కలిసే పరిస్థితే లేదు. 6 అయితే ఆయన ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. 6 గంటలకే 6 గంటల లోపలే 5 to 6 ఆ ప్రాంతంలో. సాటర్డే సండేస్ హీ వోంట్ ఎంటర్టైన్ ఎనీబడి. ఈవెన్ చీఫ్ సెక్రటరీ ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా అన్నారు కదా, ఎప్పుడైనా వినండి అని చెప్తాడు. ఆయన ఇంటర్వ్యూలు ఉన్నాయి. సాటర్డే సండేస్ నో చీఫ్ నథింగ్, నో అఫీషియల్ వర్క్. ఒక డెసిషన్ తీసుకుంటాడు, ఎంజాయ్. మరి అదే అనుకోవాలి మనం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాటర్డే సండే అంటే అప్పటి వరకు మీరు ముందు చేశారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. సో సాటర్డే సండే ఎస్ వీ షుడ్ గో టు వర్క్ హార్డ్ అన్నట్టు. వర్క్ హార్డ్ కూడా చేయలే కదా. జిల్లా విజిట్స్ లేవు, కాన్స్టిట్యున్సీ విజిట్స్ లేవు, జనాలను కడవడం లేదు, ప్రజా దర్బార్లు లేవు. వాళ్ళ నాన్నగారి వారసత్వం అట్లీస్ట్ 300-400 అని ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు వస్తూనే ఎంత హర్షాతిరేకాలు ఉన్నాయి. అక్కడికి మీరు వెళ్ళాలంటే ప్రజా దర్బార్లు లేవు, జనం కలిసేది లేదు. ఇప్పుడు ఏదో అంటున్నాడు ఆయన, వాయిస్లెస్గా ఉంటాను నేను ఓడిపోయిన తర్వాత. వాయిస్లెస్ యొక్క ప్రతినిధులనే నువ్వు కలవనప్పుడు ఇక వాయిస్లెస్ను ఏం కలుస్తారు బాబు? ఆ బస్ యాత్రలో సడన్గా ఓహో మొన్న బస్ యాత్రకు పోయి నేను సిద్ధమని ఏదో అన్నాడు. అవును, జనాలు ఒకరిద్దరు కలిపడి ఎవరు ఇట్లా పిల్లలను ఆరోగ్యం బాగలేకుండా ఎత్తినప్పుడు అక్కడ పోయి ఆయన చాలా దయ చూపించి అక్కడ శాంక్షన్. ఇదే ముందుకు ఎందుకు చేయలేదు? ఇదే ప్రతినిధి ఆయన మాట్లాడలేదు. సగం మందికి అపాయింట్మెంట్ లేవండి. మొన్న జక్కంపూడి రాజా గారు ఏమన్నారు, ధనుంజయ రెడ్డి గారి మీద నెపం వేశారు ఆయన. నేను కూడా చెప్తున్నా, పొద్దున్న సాయంత్రం కూర్చోబెడతాడు, హీజ్ మై జూనియర్. ఓకే, ఏమి పర్సనల్గా ఎవరు పోరు. ఇదిగో దీనికి నా కాన్స్టిట్యున్సీ ఇది కావాలా, అందుకోసం ఆయన పనికి మాలిన ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా అన్నాడు అతను. అవును, జక్కంపూడి రాజా ఎమ్మెల్యే. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా. అవును, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా అన్నారు. ఇంకా అందరూ స్టార్ట్ చేశారు ఓపెన్ అవటం. లుక్, మేము కూడా ఎస్వి ప్రసాద్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చూసాం. అరే వాట్ ఏ గ్రేట్ మ్యాన్. ప్రతి చిన్న పని, ఒక కానిస్టేబుల్ వెళ్ళిన ఒక చిన్న అటెండర్ దగ్గర నుంచి మంత్రి వరకు ఆయన మహానుభావుడు. ఐ మీన్ వీ హ్యావ్ సీన్ సచ్ ఆఫీసర్స్. ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెత్తందారులు చుట్టూ అని, అవును, పేదవాడు పెత్తందారుడు అని ఒక యుద్ధం క్రియేట్ చేశాడు. కానీ ఉన్నది ఈయన దగ్గరే ఉన్నారు. అంటే ఈయనే పెత్తందారా? ఇప్పుడు ఈయన పెత్తందారి అంటే ఎలాగా? పోకడదే కదా, ప్రజలను కలవకపోవడం నంబర్ 1. చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు అంట ఒక 60 కాన్స్టిట్యున్సీ ఇచ్చారు. మరి పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి ఏమైనా గెలిచారా? చూడండి, ఆయనే చావు తప్పి కన్నులొట్టబోయి పెద్దిరెడ్డి ఒక 4,000-5,000 గెలిచాడు. అవును, అది కూడా బోడే రామచంద్ర యాదవ్ వీళ్ళు ఓట్లు చీల్చకపోతే అసలు అది కూడా ఫెయిల్ అయిపోయేది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు 50,000-60,000తో ఏదో ఓడిపోయారు ఆయన. లాస్ట్ మినిట్లో. ఐ మీన్ పబ్లిక్ సింపతి లేదు ఇక. కాబట్టి మనం చూసాం. చుట్టూ ఉన్నది ఎవరు? ఈయన 4-5 ఎవరిని కలిసేది లేదు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఇప్పుడు అన్నాడు మైనారిటీ, నా ఎస్టీలు, నా మైనారిటీలు అన్నారు. బాగానే ఉంది. ఇప్పుడు మీ ఎండి కూడా నాయన బ్రహ్మనాయుడు ఏంటి అసలు వాట్ షుడ్ బి డన్, ఏం చేస్తే బాగుంటుంది, ఏం జరుగుతుంది, ఒక రివ్యూ తీసుకుంటాం. ఎవ్రీడే ఉంటుంది మాకు రివ్యూ. నెవర్ ఎవర్ హీ హాజ్ నాట్ టేకన్ ఎనీ రివ్యూ. వీళ్ళ ఆఫీసర్స్తో కానీ, అఫీషియల్స్తో కానీ, ఎమ్మెల్యేస్తో కానీ. ఇప్పుడు కూడా చూడండి, మనం ఎందుకు ఓడిపోయామో పిలిచి అడగండి. ఒక్కొక్క నియోజకవర్గాన్ని, ఒక్కొక్క రీజన్ అన్న అడగండి. ఇప్పటికి జరిగిందా మీరు చూడండి. ఆయన ఏమంటున్నాడు, పెద్దలు ఏం జరిగిందో
అనుమానాలు ఉన్నాయి, దేవుడికి తెలుసు. అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, దేవుడికి తెలుసు అంటే ఏమని అర్థం? 2019లో ఇలాగే అనుమానాలు కొందరు రేకెత్తారు, కొన్ని గ్రూప్స్, ఏదో ఈవీఎంలని, అది చాలామందికి ఉండేది కూడా. కానీ ఇప్పుడు ఇప్పటికి అందరికి కూడా అనుమానం నివృత్తాయి. ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 19లో, బటన్ నొక్కితే సైకిల్కి నొక్కితే సైకిల్కు, ఫ్యాన్కి నొక్కితే ఫ్యాన్ కనపడుతుందా, ఇంకేం అనుమానం అన్నాడు. ఇప్పుడేమో ఈవీఎంల మీద చర్చ జరగాలన్నాడు నిన్న. తర్వాత పెద్దలు ఉన్నారు, చాలా బేలగా మాట్లాడాడు 4వ తేదీ. ఇప్పుడు నిన్న కొంచెం, కానీ ఇప్పటికీ రాజ్దీప్ సర్దేశాయ్ అడిగినప్పుడేమో ఏమంటే మీరు ఇంతమందిని మార్చారు కదా, ఏమిటంటే వాళ్ళని చూసి ఎవరేస్తారు, నన్ను చేసేస్తారు అన్నాడు. రైట్. ఇప్పుడు మేము పోలీసులో పనిచేసాం, ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయితే ఇట్ ఈస్ నేను ఫెయిల్ అయ్యానంటాం. ఆర్మీలో కూడా అంతే. అవును, దే ఓన్ అప్, వీ షుడ్ ఓన్ అప్. సక్సెస్ అయితే అది మా సబార్డినేట్స్కి ఇస్తాం. దట్ ఈస్ ద లీడర్షిప్, నాయకత్వం. సో ఇక్కడ ఫెయిల్యూర్ని ఆయన మీద మీ గ్రాఫ్, పార్టీ గ్రాఫ్ బాగుంది, నా గ్రాఫ్ బాగుంది అదే అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళంతా నెల్లూరులో నీ గ్రాఫ్ ఏంది, నా గ్రాఫ్ పడిపోయింది అంటావా, చూడు ఇప్పుడు నీ గ్రాఫ్ ఏమైందని. సో ఇది మీ ముఖం చూసి వేశారన్నప్పుడు హుందాతనంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని మీరు ఆమోదించాలి. అవును, దాని మీద ఎస్, ఐ రెస్పెక్ట్ పీపుల్స్ వర్డిక్ట్. ఎస్, విల్ ఫైట్. కానీ ఇక్కడ ప్రజా తీర్పు మీద ఆరోపణలు చేస్తున్నట్టు ఉందంటారా? ప్రజా తీర్పును హుందాతనంగా స్వీకరించకుండా ఆయన అపహాస్యం చేస్తున్నాడు ప్రజలను, ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నాడు. ఇది ఆయన యొక్క ఏ విధంగా ఆయన ఆలోచన తీరు హుందాతనంగా లేదే. మీరు నాయకత్వ లక్షణాలు లేవనే తెలుస్తుంది కదా, ఖచ్చితంగా లేవు. కాబట్టి ఒకటి ఈవీఎంలది ఎందుకు లేదు అంటే, రామ మందిరం కట్టారు, అక్కడ ఒక దళిత అభ్యర్థి గెలిచాడు, బీజేపీ ఓడిపోయింది కదా ఫైజాబాద్లో. అవును, సీతాపూర్ అనేది పక్క సీతమ్మ వారి స్థలం ఉన్న, పీఠం ఉన్న అది వారి కాన్స్టిట్యున్సీ. అది ఇటు పక్క రాముల వారిదండి, అయోధ్య, ఫైజాబాద్. ఇటు పక్క సీతాపూర్లో కూడా బీజేపీ ఏమనుకున్నది, మేము ఇంకా బ్రహ్మాండంగా రామ మందిరం కట్టాం, ఇంకా ప్రపంచంలో అగ్రగామి కట్టాం, ఇక మేము కళ్ళు మూసుకుంటే గెలిచేస్తాం అనుకున్నారు వాళ్ళు. 2 ఓడిపోయారు బీజేపీ. సో దీన్ని ఎలా చూడాలి సార్? దీన్ని ఎలా చూడాలి? కాబట్టి ఈవీఎంలో మతలబు లేదు. ఎస్, నిజంగా అలానే ఉంటే మోదీ గారు ఒక 350 సీట్లు వచ్చే విధంగా 350 కాదు, వాళ్ళ టార్గెట్ ఏంటి, ఇస్ బార్ 400 పార్ అంటే 400 మేము దాటాలి. అవును, మ్యాజిక్ ఫిగరే 273 ఎంత ఉంది. అవును, వీళ్ళు 240కి ఆగారు కదా. మిగతా వాళ్ళకు మంచి బలం వచ్చింది కదా, మాకు కూడా అదృష్టం అది. ఎన్డీఏలో ఒక ప్రధాన మేము భాగస్వాములుగా మేము ఉన్నాం కదా ఇప్పుడు. కాబట్టి ఎస్, నౌ ఈయనకు ఈ డిబేట్ ఇంతటితో ఆయన ఆపాలి. ఎస్, ప్రజలు మా పట్ల లేరు, నేను ఎక్కడ తప్పు చేశాను అని జనాలను, వాళ్ళ అభ్యర్థులను అడగాలి, వాళ్ళ ప్రతినిధులను అడగాలి. కేవలం ఈ పెత్తందారులు, ఇప్పుడు ఒకరిని సజ్జల గారు ఏమో కనపడడం లేదు ఈ మధ్య, మళ్ళీ వచ్చి వీళ్ళు ఈయన విజయసాయిరెడ్డి గారిని పంపారు. ఇప్పుడు పంపి చూడండి, మేము మా సభ్యులు సుమారుగా ఇక్కడ 4, అక్కడ 11, సుమారుగా మేము 16 మంది, 15 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం, 4 లోక్సభలో, 11 మంది రాజ్యసభలో ఉన్నాం. మేము వాళ్ళ కోఆపరేట్ ఎన్డీఏకి చేస్తాం బాగుంటే. వీళ్ళే చెప్పేస్తున్నారు. ముస్లిమ్స్కి ఏం చెప్పారు అప్పుడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేయమన్నారు. కానీ ఏ చట్టమైనా తీసుకోండి, మీరు మద్దతు ఇచ్చారు, అడగకుండానే ఇచ్చారు. సిఏ దగ్గర నుంచి ఇచ్చి, నేను అదే చెప్పాను, రాజీనామా చేసి పొత్తు అనే పదం లేకుండా కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కోర్టుకు కూడా పోకుండా ప్రతిపక్ష నాయకుడిగా 5 ఏళ్ళు బెయిల్లో 10 సంవత్సరాలుగా ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు, ఎవరి దయతో? వాళ్ళు కూడా ఏమనుకుని ఉంటారు, ఒకటే దీంట్లో పోయాడండి, ఇక ఆయన ప్రతిపక్షం లేకుండా చేయాలి అనే సిద్ధాంతం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమిటి స్కిల్ డెవలప్మెంట్ కేసు. అవును. అది 2 సంవత్సరాల క్రితమే ఆయన రావు గారు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకున్నారు. ఆయన అమెరికా నుంచి వచ్చాడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ నడిచింది, దీంట్లో అవకతవకలని చెప్పారు. ఇప్పుడు బెయిల్ తీసుకున్నారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్డ్గా ఉంటే మీరు అప్పుడు అనుకొని ఉంటే, కానీ ఒక టైమింగ్ పెట్టుకున్నారు. ఎలక్షన్లకు ముందు ఏదో రకం గందరగోళం సృష్టించి మొత్తం క్యాడర్ను మనం వాళ్ళ యొక్క మొరాల్, వాళ్ళ యొక్క స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఎలక్షనే చేయనివ్వకూడదు. ఒకటి, ప్రతిపక్షం లేకుండా ఉంటే మనం ఎలక్షన్ జరుపుకోవాలని. అది కరెక్ట్ ఎలక్షన్కి 2-3 నెలల ముందు బెయిల్లో ఆల్రెడీ ఉన్న వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సిన అవసరం ఏముంది? ఏ విధంగా ఆయన ప్రభావితం చేస్తాడు మిగతా సాక్షులను? 2 సంవత్సరాలుగా ఆ కేసు బెయిల్లో ఉన్నారు కదా మిగతా వాళ్ళు. కానీ చాలా విచిత్రంగా 53 రోజులు ఆయన జైల్లో పెట్టడం. క్యాడర్ నీరుగారిపోతారు, నైరాశ్యం వచ్చేస్తుంది, నిరాశ చెందుతారు, ఇక వాళ్ళు ఎలక్షన్ చేయలేరు. అమరావతి అలైన్మెంటులు, ఈయన ఒకటే చెప్పాడు, మీరు గుర్తు తెచ్చుకోండి, గడప గడపలో ఎవరిని మాట్లాడనిచ్చేది లేదు రావడం. ఇదిగో ఈసారి మనం వై నాట్ 175, ఇంకా తగ్గేది లేదు. ఇక ఇది ఈసారి గట్టి కొట్టాలి, కొట్టి ఇక మనం 30 ఏళ్ళ వరకు మనమే రాజ్యం. అదే ఫస్ట్ గెలిచిన తర్వాత ఒక బహిరంగ సభలో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలనేది నా కోరిక, నాన్నగారి ఫోటో పక్కన ఆ తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలనేది నా కోరిక అన్నారు. ఆ ఫోటో అనేది మంచి చేసి అనేది ఆయన చెప్పాడు. కానీ వాళ్ళ నాన్నగారు అట్లీస్ట్ జనాలను కలిసి, ప్రజాప్రతినిధులను కలిసి, ప్రజల్లో నిజంగా ఇది మనసావాచ కర్మేణ కాదు, ఉట్టి నోటి మాటలే, ఏది కూడా అధికారంలోకి ఎలా వస్తాం, డెమోక్రసీ ఈజ్ థింగ్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాబలం, సంఖ్య ఎలా సంపాదించుకోవాలి, గెలుపు ఏ విధంగా గెలవాలి, గెలిచి అధికారంలోకి ఏ విధంగా రావాలి, మంచి చేయడం కాదు. ఇక్కడ ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 13.5 లక్షల కోట్లు అప్పు, ఒకటి. 2, మనకు రాష్ట్రానికి ఉన్న వనరులు, ఆదాయం అదొకటి ఉండేనే ఉంది కదా. ప్రతి డిపార్ట్మెంట్కు ఇంత బడ్జెట్ ఉంది కదా. ఒక ప్లాను, సబ్ ప్లాన్లు, ఇవి మైనార్టీ డిపార్ట్మెంట్ అనుకోండి, దానికి ఒక మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషను, వక్ఫ్, దానికి తర్వాత క్రిస్టియన్ ఫెడరేషను డిపార్ట్మెంటు, తర్వాత ఉర్దూ అకాడమీలు, ఎస్సీ డిపార్ట్మెంటు, ఎస్సీ కార్పొరేషన్లు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి నిధులను అమ్మ ఒడికి వేశాము, చేయూతకు వేశాము, నేతన నేస్తానికి వేశాము. ఈ డిపార్ట్మెంట్లో మీరు ఎందుకు విదేశీ విద్యకు వేయలేదంటే అది ఒక్కటి మిస్ అయింది అనడం. దుల్హన్, అది షాదీ ముబారక్, కళ్యాణ మస్తు, ఈ పథకాలు ఉన్నాయి కదా. అస్సలు మీరు పోయి హాస్పిటల్స్ చూడండి, నాడు నేడులో అభివృద్ధి చేశామన్నాడు, ఎక్కడ బ్యాండేజీలు లేవు. ఐ కెన్ ఛాలెంజ్ యూ. హిందూపూర్ నుంచి అనంతపూర్, అనంతపూర్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రెఫర్ టు కర్నూలు, ఇలాగే జనం చాలామంది చనిపోయారు. డాక్టర్లు, మహిళా డాక్టర్లు లేరు, సిరింజిలు లేవు, సిటీ స్కాన్లు లేవు, అల్ట్రాసౌండ్కు మీరు జనాలను బయటికి పంపుతున్నారు, మందులు కొనుక్కోవడానికి బయటికి పంపుతున్నారు. వాట్ ఇస్ దిస్? విద్యా వ్యవస్థ నాడు నేడు చాలా బాగా చేశామన్నాడు ఆయన. నేను టీచర్ కొడుకును. యాజ్ ఐజీ రాయలసీమ ఐ డిడ్ ఎ బెటర్ జాబ్ దాన్ దిస్ గవర్నమెంట్. ఐ కెన్ ఛాలెంజ్. ఎట్లా ఒక టీచర్ను ఆయనకేంటంటే వీళ్ళు ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అడిగాడు, తర్వాత కొన్ని డిఎల్ అడిగారు, కొన్ని మాకు జీపీఎస్, అవి ఆమె జీపీఎఫ్లో ఓపీఎస్, సిపిఎస్ ఇవి అడిగారు. అడిగి వైజాగ్లోనే ఎక్కడ ధర్నా చేశారు. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ మీద పగబట్టారు. ఇది మీరు గమనించారు. వీళ్లను ఎలాగా ఒక మంచి ఆఫీసరు అని అనుకున్నాడు ఆయన వేధించే ఆఫీసర్ని వేశారు, ప్రవీణ్ ప్రకాష్. సో వీళ్ళ చేత కరోనా టైంలో మద్యం కూడా అమ్మించారు. బార్ల దగ్గర నిలబెట్టించారు కదా. అవును, బార్ల దగ్గర నిలబెట్టించారు ఒకటి. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళని ఎలాగా వాళ్ళకి యాప్లు ఇచ్చి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, నేను విద్యా వ్యవస్థ చాలా బాగా చేశానంటే దీనికి నేను కౌంటర్ ఇస్తున్నాను మీరు చూడండి. అవును, సెంట్రలైజ్డ్గా ప్రొక్యూర్ చేయడం. ఈ బల్ల, ఈ చైరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అవుద్ది, లేకపోతే ఒక బల్ల 5,000 అవుద్ది వాళ్ళు ఇచ్చేది, ఓకే క్వాలిటీ అనుకుందాం. కానీ టెండరింగ్ బ్రహ్మనాయుడు 15,000, ఆయన మన
కెమెరామెన్ 14,000, నేను 12,000 వేస్తే నేను 12,000కి ఇస్తాము, కానీ దాని వాల్యూ 5,000. ఓకే, ఇది క్వాలిటీ ఇచ్చామంటాడు. అన్నం పెట్టడం, ప్రతివాడు అన్నం పెడతారు మధ్యాహ్నం భోజనం, అదేంది పెద్ద కథ. దాన్ని కూడా అన్నం పెట్టేదాన్ని కూడా ఏదో ఒక బడ్జెట్లో అడ్జస్ట్ చేయడం అనమాట. ఇంత పెట్టాము విద్యార్థులకు అంటే ఖర్చు అవుతుంది కదా సార్ రోజు నాణ్యమైనటువంటి భోజనం. అలా కాదండి, ఆ బడ్జెట్లో కట్ అవుతుంది అనమాట. కార్పొరేషన్ బడ్జెట్ కానీ లేకపోతే స్కూల్కి ఇవ్వాల్సిన బడ్జెట్లో నుంచి కట్ చేయడం అనమాట. ముస్లింలకు వెల్ఫేర్ కూడా ముస్లిం విద్యార్థులకు ఇంతమందికి భోజనం ఇచ్చాం, ముస్లిం విద్యార్థులకు ఇంతమందికి అమ్మ ఒడి ఇచ్చాం అనడం, ఇంతమందికి. సో ఈ టేబుల్ 5,000ది 15,000 సిమెంటు అవి తీసుకురావడం. అంతకుముందు టీచర్ అనేవాడు సూపర్వైజరీ ఇంజనీర్ బిల్డింగ్ కడితే టీచర్ సూపర్వైజ్ చేస్తాడు. అవును. ఇప్పుడు ఏంటి బాధ్యత? స్కూల్ కమిటీ, టీచరు, హెడ్ మాస్టర్లు కలిసి బిల్డింగ్ కట్టాలా. ఇగో ఇంత మెటీరియల్ ఇచ్చాం, మీరు మేస్త్రీలకు 300 ఇస్తున్నాం, మీరు 700 అవుతుందా, మేసన్కి ఎంత వద్ద మీకు మాకు సంబంధం లేదు, 300, 400 ఇస్తాం, మిగతా మీరు వాళ్ళే పెట్టుకొని యాప్లు. ప్రవీణ్ ప్రకాష్ రావడం, అందరినీ హెడ్ మాస్టర్ల ముందు టీచర్ల ముందు హెడ్ మాస్టర్లు తిట్టడం, హెడ్ మాస్టర్ల ముందు టీచర్లను తిట్టడం. ఈ 3 రోజుల్లో ఈ యాప్ అప్లోడ్ చేయాలి. వాడు చదువుని మానేస్తారు ఒకటి. సో టీచర్లు బిల్డింగ్లు కడితే ఇంజనీర్లు సూపర్వైజ్ చేయాలి, మళ్ళీ క్వాలిటీ బాగుందా లేదా, రైట్? ఇది ఎక్కడ చూడలేదు వింత పోకడము. డే అంతా బిజీ, టీచరు డే అంతా బిజీ. ఎలా అవుతుంది? విద్యా వ్యవస్థ, ఒక వ్యవస్థ బాగుపడాలంటే, ఇప్పుడు మీ ఛానల్ నడవాలంటే బ్రహ్మనాయుడు దగ్గర నుంచి, యాంకర్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి బాగుంటేనే యువర్ ఛానల్ విల్ బి ఆల్ రైట్. అవును. ఒక వ్యవస్థ బాగుండాలంటే మీకు దాన్ని విద్యార్థులను తీర్చిదిద్దేది ఎవరు? గురువు, టీచర్. అవును. టీచర్ బాగుంటేనే, వాళ్ళ స్థితిగతులు బాగుంటేనే వాళ్ళ విద్యా వ్యవస్థ బాగుంటుంది. నేను అమ్మ ఒడి వేశా, ఇప్పుడు మొన్న కూడా అన్నాడు ఓడిపోయిన తర్వాత, అమ్మ ఒడి 2కి ప్రామిస్ చేశాడు ఆయన అంటున్నాడు నేను అన్నీ వేసామని. 99 వాగ్దానాలు 100% వాగ్దానం. నేను డిస్ప్రూవ్ చేస్తాను, మీరు చూడండి. వాగ్దానాలు 2 చేశారు కదా మీరు, ఒకరికే ఇచ్చారా? ఒకరికే ఇచ్చారు. ఒక్కరికి ఇచ్చి అందులో టాయిలెట్ క్లీన్ చేయడానికి ముందు చెప్పలేదే మీరు? 1,000 రూపాయలు కట్టు అంతా కలిపి 13,000 వచ్చాయి వాళ్ళు. అది తర్వాత అన్ని ఇప్పుడు అంటున్నారు పెద్ద క్వాలిటీ బ్యాగ్స్ ఇచ్చాను. నో, మీరు చేయాల్సింది టీచర్లకు. ఇప్పుడు రిటైర్ అయ్యాడు టీచరు, జీపీఎఫ్లు వాళ్ళవి రాలేదు, ఈ గవర్నమెంట్ డైవర్ట్ చేసింది, ఎక్కడికి పోయిందో తెలియదు. ఇప్పటికీ పోలీస్ కానిస్టేబుల్స్ జీపీఎఫ్ రాలేదు, పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. తర్వాత వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ 1.5-2 ఇయర్స్గా రాలేదు, పెన్షన్ రావాల్సింది. టీచర్లు, పెన్షనర్స్ వీళ్ళంతా ప్రజలే కదండి. 100% ప్రజల ఆశీర్వాదం దేవుడిదే అన్నాడు. ప్రజలంటే ఎవరు? నేను అందరూ ప్రజలే. అవును. నిర్వర్తిస్తారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన ఇది వాళ్ళకి ఇచ్చుకుంటూ పోండి మీరు. అవన్నీ లేకుండా వేధింపులు అనేది యాక్చువల్లీ, కానీ చేసేదేమో నాడు నేడు పని. వైసీపీలు బాగా ప్రతిపక్షాలు యాక్చువల్లీ ఆయన చేసేదేంది? టీచర్లను కూడా ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచాలి అని. అది కాలేదు కదా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి సో ఆ రోజు రిజల్ట్స్ చూసి అనుకున్నారు ఇంకా సో టీచర్స్ని దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళకి టీచర్స్ని దూరంగా వాళ్ళ ప్లేస్లో వాలంటీర్లను పెట్టుకోవాలనుకున్నాడు. సచివాలయ స్టాఫ్, వాలంటీర్లు ఫెయిల్ అయింది. నేను ఇంకా మిగతా నాకు అనవసరం. గ్రామ సర్పంచుల ఫండ్స్ తినేశారు. ఒక్క మురుక్కాలు వేయలేని స్థితి, ఒక వీధి లైట్ కూడా సర్పంచ్ చేయించలేని స్థితి. అవును. మీరు హాస్పిటల్ దుస్థితి చూడండి, ఈరోజు స్కూల్స్ చూడండి. అయ్యా ఇప్పుడు బైజూస్ యాప్ ముఖ్యమా, విదేశీ విద్య ముఖ్యమా మీకు? హాస్టల్ల దుస్థితి చూడండి, నేను ఛాలెంజ్ చేస్తా. హాస్టల్లో బ్రతుకులు దుర్భరమయ్యాయి పిల్లలవి. రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరు పోయిన కనీస వసతులు సౌకర్యాలు లేవు. నేను నా నియోజకవర్గాల్లో యాజ్ ఐజీగా రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర నుంచి స్కూల్స్లో స్పోర్ట్స్ ఎక్విప్మెంటు, తాగే నీళ్లు, తర్వాత ఫిల్టర్స్, వాటర్ ఫిల్టర్ 30,000 40,000 ఉంటే దానికి 1,50,000 2 లక్షలు కోట్ చేశారు. ఇప్పుడు పెద్ద అవినీతి, బైజూస్లో అవినీతి. మీరు నాదన మనోహర్ గారు గుర్తుందో లేదో మీకు? 5-6 months బ్యాక్ 5,000 కోట్ల పైచులకు అవినీతి అన్నాడు ఆయన. దట్ అసలు బైజూస్ యాప్ ఏ విధంగా ఇప్పుడే ఉపయోగకరం? దానికి మీరు ఒక ఫౌండేషన్ వేయాలి, ఒక పునాది వేసి మెల్లమెల్లగా తీసుకురావాలి. బైజూస్ ఇచ్చేసాం, ట్యాబ్స్ ఇచ్చేసాం. ట్యాబ్స్ ఇస్తే దాన్ని ఒక కంట్రోల్డ్, ఒక గైడెడ్ అట్మాస్ఫియర్లో
టీచర్లు దాన్ని పెట్టుకొని పిల్లలకు నేర్పడం అవి ఉండాలి. ఒక్కొక్క పిల్లవాడికి ట్యాబ్ అనడం, ట్యాబ్లో అవినీతి, బైజూస్లో అవినీతి, ప్రతి సెంట్రలైజ్ స్కీమ్లో అవినీతి, బల్ల సప్లై దగ్గర నుంచి అవినీతి, సెంట్రల్లో ఒక కేంద్రీకృతమై అన్నీ మీరు కొని వీళ్ళకు సప్లై చేయడంలో అవినీతి, ఇవ్వడంలో కూడా టీచర్లను వేధించడానికి వాళ్ళ యాప్లలో బిజీగా పెట్టడము అనేది ఒక దుర్మార్గపు ఆలోచన. మీరు టీచర్ల స్థితిగతులు లేకుండా వాళ్ళకు పెన్షనర్లు ఇవ్వకుండా జీతాలు కూడా ఫస్ట్ కాకుండా 15-20కి ఇచ్చి ఒక్కొక్క టీచర్ను మానసిక వేధింపులకు గురి చేసి ప్రవీణ్ ప్రకాష్ గారు లాంటి వాళ్ళతో తిట్లు తిట్టించి డిఓలు వచ్చి, ఇది తప్ప టీచర్లు విద్య మీద ఫోకస్ చేయలేని పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వం ఎలాగా విద్యా వ్యవస్థ బాగుపరుస్తుంది? అంటే ప్రతి స్కీమ్లో కూడా స్కామే. నేను చెప్పాను కదా, ఇప్పుడు విద్యా వ్యవస్థ ఓపెన్ చేస్తే స్కామ్. లిక్కరు మీరు విన్నారు, అసలు డిజిటల్ పేమెంటే లేదు. 2024లో ఆయన ఓపెన్గా ఇప్పుడు నేను 99% హామీలు అన్నాడు కదా. 2024లో 5 స్టార్ హోటల్స్కు తప్ప నేను ఎక్కడ సప్లై చేయించిన అన్నాడు. నేను అడగను ఓటు అన్నాడు. అవును, ఇక్కడ మామూలు బ్రాండ్లు కాదు అవి. ఆ బ్రాండ్లు తాగితే లిక్కర్లు, లివర్లు, కిడ్నీలు, ఇక దానికి బానిసైపోయి ఒకరిని అడిగారు కూడా, ఏంటైనా ఇలాంటి విధానం లేదు, అలాంటివి చీపు చిల్లర ఇస్తే మీరు విన్నారు కూడా, విని ఉంటారు. ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళే అందరూ మ్యానుఫ్యాక్చరర్, 20 రూపాయలు 21 రూపాయలు ఎంతో వద్దంట. అది దాని అమ్మేది ఎంత, 150 నుంచి 220. మరీ దుర్మార్గం కదా సార్. ప్రభుత్వ డిపోల్లో ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ వచ్చి క్యాష్ తీసుకుపోతారు. ఎంత అసలు ఏదో పాపం కేజ్రీవాల్ ఏం చేశాడో ఏమో, నాకు సరిగా కేసు డీటెయిల్స్ తెలియవు, కానీ ఏదో ఎంతకైనా కూడా అది ఎంత 100 కోట్లు కూడా ఉండదు. దీంతో పోల్చుకుంటే అసలు ఇది 100 కోట్లు కూడా లేదండి. అది కేజ్రీవాల్ ఆయనది ఎంత తిప్పి కొట్టినా 1000 కోట్లు ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వ డిపోల్లో నుంచి ప్రైవేట్ వాళ్ళు వ్యక్తులు క్యాష్ తీసుకుపోయారు. మీరు అన్నారు ఇందాక, మొన్న 10 రోజుల క్రితం డిజిటల్ పేమెంట్ చేశారు. ఇదే అర్థం కాలేదా ఇక్కడే స్కామ్ జరిగిందని? అసలు ఇక్కడే లూటీ జరిగిందని అర్థం కావట్లేదు. క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఫోన్పే కానీ ఏం లేవు. కూరగాయలకే జీపే, రూపే ఉంది కదండి. 5 రూపాయలు 6 రూపాయలు టీ తాగినా కూడా ఫోన్పే కొట్టొచ్చు ఈరోజు. లేదు అంటే ఏమిటి, వాళ్ళ యొక్క అంతర్గతం ఏమిటి? లూటీ. కానీ దాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేకపోయారు కదా సార్ అప్పట్లో. మీడియా ఇప్పుడు మీడియా కూడా కొంచెం వాళ్ళ మీడియా ఏ విధంగా అనుకూలం ఉంది, కొన్ని ఛానల్స్ మనం చూసాం. అవును, మొత్తం ఒక్కరు కూడా చెప్పాలి కదా. కంటి కనపడుతుంది అవినీతి. ఇప్పుడు కనపడకుండా చేసే స్కాములు తీసేయండి, అసలు కంటి కనపడతా 10 రూపాయలు ఫోన్పే చేసి. ఇప్పుడు 2 ఛానళ్ళు వాళ్ళను కూడా దుష్ట చతుష్టయం క్వశ్చన్ చేసిన వాళ్ళు దుష్టులు. లేదరా నాన్న ఇట్లా చేయండి, చతుష్టయామి, చతుష్టయామి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇది, తర్వాత వీళ్ళందరూ. ఇప్పుడు నేనేమంటానంటండి, ప్రజాస్వామ్యంలో నేను ఒంటరి, నేను సింహం సింగిల అని వీళ్ళు అంటే, నేను అట్లా కాదు. స్టూడెంట్ ఇదిలో పోయి ఇట్లా చూపించి ఇది కూడా పీకలేరు అన్నాడు వెంట్రుక. అవును, ఆ భాష. ప్రజాస్వామ్యంలో ఒక పొత్తులు, ఇప్పుడు ఇండియా బ్లాక్ ఉంది. ఎస్, ఎన్డీఏ వాళ్ళు ఒక మోడీ గారు లాంటి వాళ్ళు పెట్టుకుంటారు. మీ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళే సిపిఐ సిపిఎంలు వాళ్ళతో వీళ్ళతో. ఇప్పుడు డబ్బును ఇదే చెప్తున్నా నేను, లిక్కర్ స్కాము, తర్వాత ఈ శాండ్ కూడా క్యాష్ డీలింగ్స్. డబ్బుతో అధికారంలో 30 ఏళ్ళు ఉండాలి, నేను చచ్చిపోయేంత వరకు సీఎంగా ఉండాలి, ఒకటే అనుకున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందో ఏమోనో, లేకపోతే ఆయన ఎట్లయినా కేసుల్లో ఇరికించో, కేసులు ఎలక్షన్లకు ముందు ఇరికించో, ప్రతిపక్షం లేకుండా చేస్తే, డబ్బుతో కొనేస్తే, ఏదో ఇట్లా నేను ప్రజల కోసం చేస్తున్నాను, డైరెక్ట్ క్యాష్ ఇస్తున్నాను అనేది చేస్తే, నొక్కుతున్నాను, ఊరికే బటన్ అనడం తప్ప పరిపాలన సాగిస్తున్నాను అన్నాడు ఆయన. పరిపాలన, గవర్నెన్స్, వీ నీడ్ గవర్నెన్స్, నాట్ బటన్ ఆపరేషన్. గవర్నెన్స్ అంటే ఏమిటి, అసలు ఏమిటి, వాట్ డస్ ఈ సెక్షన్లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు. అయ్యా ఏంటి అంటే, అది కాదన్నా వేరే చెప్పు, ఇప్పుడు అది చేసాం కదా అంటే, సార్ దీని పరిణామాన్ని సో ఇది ఈ సెక్షన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? విద్యలో మనం ఇది చేసాం, హెల్త్లో ఇది చేసాం, తర్వాత
ఈ ఈ దీనివల్ల ఏమిటి, ఈ డిపార్ట్మెంట్కి ఏం చేయాలి, ముస్లింలకు ఏం కావాలి, ఈ సామాజిక వర్గానికి ఎస్సీలకు ఏం కావాలి, ఎస్సీ కమ్యూనిటీకి, వాల్మీకిస్కి ఏం కావాలి, బీసీలకు ఏం కావాలి, తర్వాత ఏ విధంగా మనం వీళ్ళ స్థితిగతులను మార్చగలం. మీరు నేను ఇందాక చెప్పినట్లు సగం మందికి అపాయింట్మెంట్స్ లేవు, సగం మందికి 1-to-1 ఈ విధంగా ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటే తెలుస్తాయి మీకు. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ధనుంజయ రెడ్డి గారు మీ జూనియర్ అని, సో మీరు వెళ్తే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యేవారు? ఏదో వాళ్ళు కూడా జనరల్గా అంటారు, అందరినీ కూర్చోబెడతారు అంతే, వెరీ క్యాజువల్ ఇన్ అప్రోచ్. అంటే మీరు సీనియర్ కదా, సో మీకు మినిమం రెస్పెక్ట్ కూడా. ఆ పేషియల్లో మిగతా వాళ్ళ మీద ఎవరు చెప్పట్లేదు, మరి ఈయన మీద ఎందుకు చెప్తారు? ఆయన రాజకీయాల్లో దూరి ఇంకా అనేక ఆరోపణలు ఈయన మీదనే. వైజాగ్ ల్యాండ్స్ కానివ్వండి, ఇంతసేపు ఎలా ఎందుకు కూర్చోబెడుతున్నారు, మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే పని చేసి. నేను అందుకోసం చాలా తక్కువ సార్లు పోయాం. ఒక రోజు నేను హిందూపురానికి వెళ్తున్నానని తెలిసి ఒక రోజంతా కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎందుకు వస్తాయి ఆరోపణలు? వైజాగ్లో భూ ఆరోపణలు వీళ్ళే. మీరు ఎక్కడైనా తీసుకోండి, అది గ్రానైట్లో మైన్లలో ఆరోపణలు వీళ్ళే. డబ్బుతో మనం కొనవచ్చు, వాలంటీర్లతో. నాకెవరు అక్కర్లేదు, మా కేడర్ అక్కర్లేదు, మా లీడర్లు అక్కర్లేదు, నా ఎమ్మెల్యేలు అక్కర్లేదు, సర్పంచ్లు అక్కర్లేదు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అక్కర్లేదు, ఎవ్వరు అక్కర్లేదు. పేరుకు మాత్రమే సాధికారికత, సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ పెద్ద పెద్ద పదాలు. కానీ నేను ఒక వాలంటీరు ఏదో పోయి ఏదో వాడు అతను చేస్తాడు, నేను ఇక్కడ కొంచెం క్యాష్ వస్తే జనాలకు ఉంటుంది, నాకు ఓటేస్తారు. ఓకే, నేనే ఒకటి అడిగేది ఏంటంటే, బాబు ఆల్రెడీ మనకు రాష్ట్రానికి కొన్ని ఆదాయ వనరులు ఉంటాయి, మాకు బడ్జెట్ ఉంటుంది 2 లక్షలు 3 లక్షలు. ఈయనే అంటున్నాడు, నిన్న కూడా అన్నాడు 2.7 లక్షల కోట్లు నేరుగా వేశాను, అందరికీ వేశాను అన్నట్టుగా. ఆయన ఏంటి, టీడీపీ ఓట్లు కూడా మనం మార్చుకుందామనే ఒక తపన ఉండవచ్చు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్లస్ అప్పులు 13.5 లక్షల కోట్లు ఏమయ్యాయి? మీరు పేదలకు ఇచ్చింది, తర్వాత మీ లెక్క ప్రకారం మీరు చెప్పిందే 2.7 లక్షల కోట్లు ఇస్తే మిగతా డబ్బులు ఏమయ్యాయి? దట్ ఈస్ వన్. దిస్ లూటీ మనీ, డబ్బు, ఇసుక, మద్యం, ఇదిగో ఈ ప్రతి డిపార్ట్మెంట్ అది ఏమయ్యాయి? ఇదే డబ్బు మాకు మీరు చూశారు. ఏమండి వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటే వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరియా అంటే వైనాట్ మంగళగిరి, వైనాట్ హిందూపురం, వైనాట్. ఓకే, వైనాట్ ఎట్లా? డబ్బు. కుప్పంలో మీరు విని ఉంటారు 4,000 5,000 ఇచ్చారు, హిందూపురంలో 2,000 3,000 ఇచ్చారు. వెన్ పబ్లిక్ మీతో లేరు, ప్రజల ఆశీర్వాదం దేవుడి దయ అన్నాడు, మీకు లేదు, రెండు లేవు. మీరు నేను అభిమన్యుని కాదు అర్జునుడు ఆయన అంటాడు. సరే, సింహము పులి అనేది వీళ్ళకి ఏడున్నది. ఇప్పుడు సింహాలపూర్ అడవుల్లో కానీ జూలో కానీ ఉంటాయి. బట్ ఎనీవే ఈయనేమన్నాడు, నేను అర్జునుడిని. ఓకే, అర్జునుడికి ఒక కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడికి ఒక ఫ్యామిలీ ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, తల్లి ఉంది. మీకు ఎవరున్నారు? లేరా? అందరూ దూరం అయ్యారు కదా, మీరు దూరం చేసుకున్నారు కదా. సో దూరం అయినప్పటికీ కూడా దూరము అంటే ఉన్నారు, ఎక్కడ? వాళ్ళందరూ సన్నిహితంగా ఉన్నారు. ఈయన ఒక్కని సపరేట్ చేశారు అంతే కదా. ఎందుకు వాళ్ళు సపరేట్ చేయలేదు, ఈయన తోసేశాడు. 3,200 కిలోమీటర్లు ఒక చెల్లి నడిచింది, నీ కోసం నడిచాను. ఎవరో ఒక లేడీ యాక్ట్రెస్తో ఆమెను ట్రోల్ చేయించి బీభత్సంగా, అసలు మీరు ఆ ట్రోల్ చూడలేరు, అటువంటి తిట్లు విన్నాను సార్. మీరు అవి చాలా దారుణంగా ఉన్నాయి. అత్యంత దారుణంగా ఒక సిస్టర్ను తిట్టించడం, ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి యొక్క ఫ్యామిలీని గురించి అసెంబ్లీలో అత్యంత దారుణంగా, నిజంగా కౌరవ సభనే కదా మరి, అవును, ఛాలెంజ్ చేసి వచ్చాడు కదా. ఇది వాళ్ళు తిట్టడం కాదు, కొడాలి నాని సరే ఆయన తిట్టాడు, కానీ దాన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఆ రోజే ఆయన ఇవి కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడొద్దని చెప్పినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది. ఈరోజు మీరు చూశారు ఒరిస్సాలో బిజు పట్నాయక్ పోతాడు, నిన్న దీనికి వెళ్ళాడు ఆయన స్వేరింగ్కి, అక్కడ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ ఆశీర్వాదం తీసుకుని, ఇది సాంప్రదాయం. ఇది కాదు, తిట్టి ప్రతిపక్షం లేకుండా చేసి నేను అర్జునుడైతే మరి అర్జునుడు కూడా అస్త్ర సన్యాసం చేస్తే కృష్ణుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరూ కోఆపరేషన్ ఉండింది. మీకు ఎందుకు కోఆపరేషన్ లేదు? ఏదో ఒక హత్య కేసు నడిచింది సార్. వివేకానంద రెడ్డి గారి
హత్య కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఐజీ స్థాయి అధికారిగా రిటైర్డ్ అయ్యారు. అందులో రాయలసీమకు చెందిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దగ్గర నుంచి చూశారు మీరు, వారితో మీకు పరిచయాలు ఉన్నాయి. సరే, వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారనేది ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు ఉన్నారు కదండి, ముద్దాయిలు ఉన్నారు కదా. అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు, సరే దస్తగిరి ఆయన ఒక ఆయన అప్రూవరు, ఆ రోజు ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి, అవన్నీ ఉన్నాయి కదా రికార్డ్స్. ముద్దాయిలు ఇప్పటికీ ఉన్నారు కదా క్లియర్గా. అరెస్ట్ కాకుండా 5 ఏళ్ళు కాపాడి కర్నూలు దగ్గర అరెస్ట్ చేద్దామంటే గందరగోళం చేసి అక్కడ పోయి అప్పుడు కింద మంత్రిని కలిసి ఏమేమి చేశారు. మామూలుగా అయితే అరెస్ట్ కావాలనే అవుతారని మీరు కూడా ఊహించుంటారు జర్నలిస్ట్. సిబిఐ ఆయన వెహికల్స్ క్లియర్గా ముద్దాయిలు కనపడతానే ఉన్నారు. వాళ్ళ చెల్లె ఇప్పుడు ఏదేమైనా అది గొడ్డలి వేటు. అవును, హత్య, అది హత్య, గొడ్డలితో హత్య. దాన్ని నీట్గా తీసుకొచ్చి మామూలుగా చనిపోతే ఎలాగా నీట్గా పూలదండలు తీసుకొస్తారు, అక్కడ బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హార్ట్ అటాక్ అని క్రియేట్ చేశారు, గుండె పోటని. అప్పుడు అర్ధరాత్రి ఎవరికి ఫోన్లు పోయాయో, అది ప్యాలెస్కు పోయాయో అందరికీ తెలుసు. రైట్. ఇప్పుడు ఏంటి, ముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. ఇప్పుడు సిబిఐ వస్తే సిబిఐ వద్దన్నారు. మళ్ళీ వద్దని లేదు, ఆవిడ సిస్టర్ కూడా చెప్తా ఉంది, సునీత గారు ఎక్కువ 1 year బ్యాక్ చెప్పినట్టుంది. లేదు, ఆయన ఎక్కువ బలవంతం మనం లాగామనుకోండి, అవినాష్ రెడ్డి పోయి బీజేపీతో చేరుతాడు, మనకు ఇబ్బంది వస్తుంది. ఎక్కడ ఇతనికి హిట్ అవుతుందా అనే అనుమానమేమో. వాళ్ళు ఏమడుగుతున్నారు, నిజమైన ముద్దాయిలు ఎవరో మీరు వాళ్ళను ఉన్నారు, కేసులో ఉన్న వాళ్ళని మీరు వాళ్ళని రక్షించకండి. లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మీరు దేవుడు, ప్రజలు, ఆశీర్వాదం, చెల్లెళ్ళతో మీకు అనుబంధం ఉన్నప్పుడు, అర్జునుడు అన్నప్పుడు మీరు ఆ అనుబంధాన్ని, ముద్దాయికి న్యాయం చేయండి. ఎందుకు చంపారు ఆయన్ను వచ్చింది కదా అక్కడ అందరికి తెలుస్తూ ఉంది. ఆయన ఒక ఎంపీ క్యాండిడేటుగా వస్తాడేమో, 1. 2, ఆయన షర్మిలమ్మ గారిని ఈమె ప్రపోజ్ యాజ్ ఎంపీ. షర్మిల ఇది మర్చిపోయాడు ఆయన. 16 నెలలు పార్టీని బతికించి పాదయాత్ర ఈయనంటే అట్లీస్ట్ సాటర్డే సండేస్ రెస్ట్ అనేది తీసుకున్నాడు. ఇప్పుడు ఈవిడ ఆయన ఒట్టి ఆంధ్రప్రదేశ్లో తిరిగాడు. ఈవిడ తెలంగాణ ఆంధ్ర కలిపి 3200 కిలోమీటర్లు ఎండలు నడిచింది. ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ. అప్పట్లో ఆవిడ లేకపోతే ఇంకా రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉండేది. ఆయన ఏమన్నాడు రాజ్దీప్ సర్దేశాయ్తో, ఎందుకంటే మీరంటే ఆమెకు బిజినెస్ ఆమె చేసుకునివ్వండి, రాజకీయాలు ఒక్కరే ఉండాలా అన్నాడు కదా. అవును. అరే నా సోదరి, ఇప్పుడు మీరు సాధికారత అన్నాడు, మహిళలకు సాధికారత అంటే నా చెల్లెలు నాకంటే ఎక్కువ ఎదిగితే నాకు సంతోషంగా ఉండాలి, కానీ లేదు నా చెల్లెలు నాకంటే కింద ఉండాలనేది అది దుర్మార్గపు ఆలోచన కాదా? అంటే మీరు సాధికారత, మహిళా సాధికారత మీద మీకు నమ్మకం ఉండి మాట్లాడుతున్నారా? మీ సొంత చెల్లెల్నే మీరు ఎదగనివ్వకూడదు అంటే అది ఎలాగవుద్ది? ఒకటి కష్టపడిన చెల్లెలు, ఆమె ఒట్టిగా వచ్చి ఏదో కుర్చీ మీద అడగలేదు, కుర్చీ ఒక ఎంపీ సీట్ ఇవ్వడానికి ఇదంతా తతంగం జరిగిందనేది కడపలో ఎవరైనా చెప్తారు. దానికి ఒక చిన్నాన్నను, ఒక హత్య, తండ్రి లాంటి తర్వాత తండ్రి ఆయన హత్య కూడా జరిగింది ఒక పదవి కోసం, ఒక అధికారం కోసం, రాజకీయం కోసం అనేది ప్రజలు హర్షించడం లేదు. మళ్ళీ ఆ హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేయటం, నారాసురు రక్త చరిత్రని క్రియేట్ చేయటం, ఇది మరీ దుర్మార్గపు. అదే దుర్మార్గం, అది ప్రజలు గ్రహించారు కదా. కొంగు పట్టుకొని ఆవిడ డాక్టర్ సునీత గారు మంచి డాక్టర్ ఆవిడ. అవును, ఈవిడ తండ్రి అన్న కోసం పాటుపడిన ఆవిడ, గారు మంచి నాయకత్వ లక్షణాలు. తల్లిని మీరు చూసింటారు ప్రీనరీలో 2 సంవత్సరాల క్రితం. ఆనరీ ప్రెసిడెంట్గా తొలగించి తనను తానే ఆనరీ ప్రెసిడెంట్ ఇక మొత్తం చాలామంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు కదా. ఆవిడే కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాజీనామా చేస్తున్నానని. అదేం సార్, ఎందుకు అట్లా? ఇదే చెప్తాను, అర్జునుడికి ఈ లక్షణాలు ఉండవు. అర్జునుడికి ఉన్నవి ప్రేమ లక్షణాలు, అభిమానం లక్షణాలు. అందరి అంటే ఇదిగో అధికారం నాకొక్కరికే ఉండాలి, పవర్ నాకే ఉండాలి, డబ్బు నాకే ఉండాలి, ప్యాలెస్లు నేనే కట్టాలి, ఎవరికి ఇది ఉండకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు, బంధువులు ఉండకూడదు, చెల్లెలు ఉండకూడదు, తల్లి ఉండకూడదు. యాక్చువల్ మనస్తత్వం ఇది చెప్పేదేమో దేవుడు, ప్రజలు, ఆశీర్వాదం. ఇప్పటికీ మీరు చూడండి, నేను అన్నీ చేశాను, ఏమైందో తెలియదు, ఈవీఎం మీద అనుమానాలు ఉన్నాయి,
దీని మీద డిస్కషన్ లేదు. మనం ఎందుకు ఓడిపోయాము అని కూర్చొని ఇంతవరకు మాట్లాడలేదు. మీరు ప్రలోభాలకు లోను కాకుండా ఎమ్మెల్సీకి చెప్తున్నాడు. అప్పుడేమో ఎమ్మెల్సీ మొత్తం పీకేస్తామన్నారు. మండలి రద్దు ఎస్ రావడం ఎస్ నేనే కమాన్ ఇచ్చేస్తున్నాం అధ్యక్ష, ఇది మనం రాజకీయాలకు వాడతారు, ఇది తర్వాత దుబారా ఖర్చు, మనం కౌన్సిల్ రద్దు చేయాలని పంపారు. తర్వాత వద్దు మనకు రాను మెజారిటీ వస్తూ ఉంది కాబట్టి మనం ఇది పెట్టుకుంటే ఇది మంచిది అనుకుని ఏదో ఒక పునరావాస కేంద్రం పెట్టుకోవచ్చని ఏదో అనుకున్నారో ఏమో పాడో, ఇక్కడ లేకపోతే ఎక్కడ ఇద్దామని. ఇప్పుడేంటి, రద్దు చేస్తామన్నది ఉంది, దాన్ని ఎత్తేసింది, అక్కడ రాజ్యసభ పంపలేదట. ఈ రెజల్యూషన్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న రెజల్యూషన్ ఏంది, రద్దు చేయండి అన్నదే ఉంది అక్కడ. అవును. ఇప్పుడు వీళ్ళకు బంపర్ మెజారిటీ ఉంది కదా, ఉన్నదే కూటమి, 2 నిమిషాల్లో కౌన్సిల్ రద్దు అయితే ఇంకా ఎంత పరిస్థితులు మొత్తం ఇంటికి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. చేస్తారంటారా? చేయొచ్చు, మరి ఇక్కడ చూస్తారు వాళ్ళు కూడా. అని ఇక్కడ వీళ్ళకి కూడా కూటమిలో కూడా చాలా మందికి మరి సీట్లు త్యాగాలు చేసిన వాళ్ళు త్యాగాలు చేశారు, మరి వాళ్ళకి ఎమ్మెల్సీలు అది ఎప్పుడో వస్తాయి 2-3 ఏళ్ళకు. మరి మధ్యలో వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తారు కదా. ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ వద్దనుకొని ప్రజలు ఇక మీ బొమ్మలు వద్దు, మీ టైటిల్స్ వద్దు మాకు నాయన, మీరు అంత మా భూములు వెళ్ళిపోతాయి, నమస్కారం అని చెప్పిన తర్వాత టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్తే మళ్ళీ ఇక్కడ అడ్డం వేశారనుకోండి, అది మీరు ప్రజల యొక్క దీనికైతే ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, తిరిగి మీరు దాన్ని అడ్డం చూస్తే ప్రజలు ఊరుకోరు. ఒకటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజలచే ఇదిగో ఈ సమస్యలు ఇదిగో ఇలా ఉన్నాయి, మేము దీన్ని రద్దు చేస్తామని వచ్చారు కదా, దాన్ని వాళ్ళు ఆమోదం తెలిపితే 2 సీట్లు వచ్చాయి కదా. అసెంబ్లీలో పాస్ చేసి మళ్ళీ కౌన్సిల్కి వచ్చినప్పుడు అడ్డం తెలిపితే ఇక ఎన్ని రోజులు ఊరుకుంటారు వాళ్ళు? అమరావతి ఈ రాజధాని కావాలి అనే దాని మీదనే అందరూ ఆమోదంతో వేసి ఇన్ని సీట్లు వచ్చాయి. మళ్ళీ దానికి అడ్డుపుల్లలు వేసి 3 రాజధానులు, రిషికొండ ప్యాలెసు, తర్వాత చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కడప గ్యాంగ్స్ అనడం, నిజంగా వైజాగ్ అంతా బీభత్సంగా ఉంది. అది రాజధాని కోసం ఏదో 3 రాజధానులు అనేది వింతైన కాన్సెప్ట్ అది. అవును. అసలు ఈ వైజాగ్ను తెర మీద తెచ్చేందుకు భూములు బాగా అసైన్ ల్యాండ్స్ ఇవి, రిజిస్ట్రేషన్ శాఖ కూడా జవహర్ రెడ్డి గారు పెట్టుకున్నారనే దాని మీద కూడా ఒక ఆరోపణ. సో ఇవన్నీ రాను బయటపడతాయి ఒక్కొక్కటి. తర్వాత ధనంజయ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఏదో ఈ కడప వాళ్ళని దింపి చేశారనేది ఆరోపణలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా మూర్తి ఆయన ఎవరు యాదవ్ గారు జనసేన, దానికి నేను కట్టుబడి ఉన్నా కార్పొరేటర్ ఆయన నేను కట్టుబడి ఉన్నా అంటున్నాడు. ఒక రాజధాని అంటే ఏమిటి? ఊరికి రిషికొండ ఒక ప్యాలెస్, దానికి ఒక ఖర్చు. ప్యాలెస్ తవ్వకం అక్కడ రిషికొండలో అవసరమా? మీరు ఏదో బిల్డింగ్లు తీసుకోవచ్చు కదా ఆపరేట్ చేయడానికి. ఇప్పుడు 36 పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏమిటంటే ప్రాంతీయ వైషమ్యాలు రాకుండా మనం కాపాడుకోవాలనేది పెద్ద మనుషుల యొక్క ఆలోచన. అప్పుడు ఒక చోట హైకోర్టు, ఒక చోట అసెంబ్లీ, ఒక చోట యూనివర్సిటీ ఇలా ఉంటే ప్రాంతీయ వైషమ్యాలు పెరగవు అనేది ఆలోచన. కానీ వికేంద్రీకరణది ఈయనది వింత. ఎట్లాగా మంచిగా భూములు ఎక్కడున్నాయి, తర్వాత మనం ఏ విధంగా ఎంజాయ్ చేయవచ్చు, ఈ కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు రాయలసీమలో బెంచ్ హైకోర్టు పెడతా ఉన్నాడు, హైకోర్టు రాదని తెలుసు ఆయన కూడా, బెంచ్ కూడా తేలియని పరిస్థితి. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు గుండ్రేవుల కానీ హంద్రీనీవా కాల్వను కూడా వెలుపు చేయలేని పరిస్థితి రాయలసీమలో చూసాం. అసలు ఆలోచన చేయలేదు కదా, అసలు ఆలోచన లేవు. సరే ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొద్దాము, ఏదైనా కంపెనీ తీసుకొద్దాం, ఏదైనా డెవలప్మెంట్ చేద్దాం, వాళ్ళ నాన్నగారికి ఉన్నది అదన్నా తీసుకోవాలి కదా. నేనేమంటానంటే వికేంద్రీకరణ అంటే ఏమిటి, అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి కావాలి, అది కాన్సెప్ట్. ఈయన కాన్సెప్ట్ వేరు. ఎక్కడ మనం ఏ విధంగా మనకు లాభం వస్తుంది, దానివల్ల నేను నిధుల సమీకరణ చేసుకొని ఎలక్షన్లో ఎలా గెలవగలము అనే కాన్సెప్ట్ తప్ప, తను ఏ విధంగా అన్ని విధాలుగా సాలిడ్గా ఫైనాన్షియల్గా అభివృద్ధి చెంది చేయడం అనేది కాన్సెప్ట్ తప్ప, ఇది వికేంద్రీకరణ, ప్రజల అభివృద్ధి, ప్రజలకు మంచి చేయడం అనేది కాదు అనేది తెలిసిపోతాం. సో మొత్తానికి ఇక్బాల్ గారు ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో అధికారుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని దూరం పెట్టిన పరిస్థితి వల్ల ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారంటారు. నేను అదే అంటున్నా.
సార్ ఇంకొకటి అంటే చాలామంది ప్రతిపక్షాల ఆరోపణ తెలుగుదేశం కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ గేమ్ ఆడతారు అని చెప్పేసి. ఇప్పుడు అంటే నేను చూడలేదు, కానీ లేకపోతే పబ్జీ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదో చూడకపోతే మీరు ఖుషీగా మీరు అన్నారు ఇందాక 10 to 5 జాబ్ ఇది కాదు. ఇసి ఒక జిల్లా విజిట్ ఉందా? జిల్లా కేంద్రంలో బస ఉందా? లేదు. నియోజకవర్గాలు వదిలేండి మీరు, లేదా? తర్వాత ఎవరైనా పబ్లిక్ కామన్ మ్యాన్ వచ్చి మిమ్మల్ని కలిసే పద్ధతి ఉందా? ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు, ప్రజా దర్బార్, డైలీ ఒక 100 మంది 200 మంది కలవండి. కానీ పాదయాత్ర చేసి అంత ఓపికతో ఓర్పుతో చేసినటువంటి ఆ నాయకుడు అధికారం వచ్చిన తర్వాత ఎందుకని పాదయాత్ర ఓపిక ఏముంది? అధికారం కోసం అది హ్యాపీగా రెస్ట్ తీసుకొని నడిచాడు ఒక యంగ్స్టర్. నాకు ఇప్పుడు అంటున్నాడు, నాకు ఇప్పటికీ పాదయాత్ర చేసే ఓపిక ఉంది, వయసు ఉంది, మళ్ళీ ఇది ఉంది. కానీ ఆయన ఓపిక ఉండొచ్చు, క్యాడర్కి ఉండాలి కదా. 5 ఏళ్ళు క్యాడర్ని పట్టించుకోలేదు, మీరు వాలంటీర్లను పట్టించుకున్నారు అంటున్నారు అధికారులు, అది వీళ్ళు నాయకులు. సో మీరు వాలంటీర్లు, మీరు మాకు ఇంటర్వ్యూలు లేవు, అంచెలంచెల భద్రత 6 డజన్ అంచెలు ఉంటాయి ఆయన చేరాలని. ఎందుకని సార్ అలా? పరదాలు కూడా కట్టుకున్న పరిస్థితి ఏంది? పరదాలు ఇనుప తెరలు ఎందుకని? అభద్రత. ఎందుకంటే అభద్రతా భావమును, లేకపోతే అదొక నియంత్రిత పోకడ. నేను ఎందుకు కలవాలి? అంత కలిసి లాభం ఏంటి? ఏంటి వాళ్ళు నాకేం చెప్తారు? నాకు అన్నీ తెలుసు, ఏది లేదు. చెప్పేది ఎవరు? 3-4 పెత్తందారులు. ఆహాహా సార్ మనం నొక్కాము 175 అనాలా? అయిపోయాక వాళ్ళు చెప్తారు 175కు 175 వస్తాయి సార్, ఇక్కడ నొక్కుతున్నాం ప్రతివాడు. ఇప్పుడు మొన్నటి నుంచి అదే చెప్తున్నారు వాళ్ళు. ఏమని? ఇప్పుడు జనాలు అమెరికా నుంచి వాళ్ళ డబ్బే ఖర్చు పెట్టుకొని హైదరాబాద్లో, తెలంగాణలో, ఇక ఒరిస్సాలో, మీరు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు జనం. వచ్చి ఎందుకు వచ్చారు? మాకు ఓటు వేశారంటారు. ఎక్కడ పోయినా మా ఓట్లు అంట. అంటే ఈసారి ఈ 5 ఏళ్ళు కేసులు పెట్టారు బాగా. అవును. జనాలను ఎట్లా పెట్టారంటే ఈ మాట్లాడితే కేసు. అవును. సోషల్ మీడియా ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్పారు? నాకే చెప్పారు చాలామంది, నై సాబు వైసీపీ ఆత నాకు కొందరు ఊరికే కావాలని. టీడీపీకి వేసిన వాళ్ళు కూడా వీళ్ళేమంటారు? లాస్ట్ మినిట్లో ఉమెన్ ఓటర్స్ వచ్చారు, ఇది మాకే వేస్తారు. ఎట్లా తెలుసు మీకు? అర్ధరాత్రి వరకు క్యూలో వెయిట్ చేసి మరి మహిళలు వేస్తే మామూలు నాకైతే కొంచెం సీనియర్ రిపోర్ట్, మీలాంటి రిపోర్టరు యంగ్స్టర్, మీలాంటి వాళ్ళకే అర్థమైంది. ఎవరైనా పర్సంటేజ్ పోయినసారి 79.45, ఈసారి 82 పాయింట్ ఎంత వచ్చింది. పర్సంటేజ్ పెరిగే కొలది ఈ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ పెరిగింది. దట్టు ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యతిరేకమయ్యారు. అయ్యా ఇప్పుడు శాంతి భద్రతల వ్యవస్థ బాగుండాలి అంటే ఎలా? ఎవరు బాగుండాలి? శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ వ్యవస్థ బాగుండాలంటే వాళ్ళేం కోరట్లే. కానిస్టేబుల్ ఏం కోరుతున్నాడు? మాకు టీఏ ఇవ్వండి, మాకు రావాల్సిన డిఏలు ఇవ్వండి, మాకు రావాల్సిన సరెండర్ లీవ్ యొక్క కాంపెన్సేషన్ ఇవ్వండి, మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వండి, సకాలానికి జీతాలు ఇవ్వండి. అంటే వాళ్ళకు జీతాలు లేదు, టీఏలు లేవు, డిఏలు లేవు, సరెండర్ లీవ్ లేవు. ఒక ఆయన దుర్గారావు అని మీరు వైజాగ్లో చూస్తుంటారు, ఆత్మహత్య చేసుకున్నాడు. అవును. అరే మీరు అందరినీ ఒక కరప్ట్గా, ఒక అవినీతి పరులుగా మీరు ముద్ర వేసి చేస్తే వాళ్లకు ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం ఉండదా? ఒక వ్యవస్థ ఇప్పుడు శాంతి భద్రతలు బాగుండాలి అనే ఆలోచన ఇతనికి లేదు. బటన్ అది కాదు. విద్యా వ్యవస్థ బాగుండాలి, టీచర్లు బాగుండాలి, వాళ్ళ స్థితిగతులు బాగుండాలి, శాంతి భద్రతలు బాగుండాలి. సో కానిస్టేబుల్ దగ్గర నుంచి వ్యవస్థ బాగుండాలి. ఈ ఆలోచన తీరు అడుగుతూ చెప్తాం. ఇప్పుడు నన్ను పిలిచి, ఇప్పుడు సామాజిక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ బాగుంది, ఓకే అన్నా మీరు ఇక్బాల్ అన్నా, నువ్వు అన్న అంటాడు అందరినీ. సరే మిమ్మల్ని పోయినా అది మనం అన్న అన్నాడని నేను ముందు పొంగిపోయేవాడిని, కానీ అది అట్లా కాదు. దీని వెనక ఏదో పెద్ద ఊరికే అదొక ఊతపదం అనమాట. నేను స్పెషల్ ఆఫీసర్ వక్ఫ్గా చేశాను, దట్టు చాలా గట్టిగా చేశాను, మైనార్టీ కమిషనర్గా చేశాను. ఇప్పుడు ఏం చేస్తే బెటరు? దుల్హన్ అనే పథకం, అదే షాదీ ముబారక్ అనే పథకం 50,000 ఇస్తానంటే నాయన చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లు ఇచ్చాడు 40,000 మందికి. మరి మీరు 100% అన్నాడు. ఎక్కడ? అది మెయిన్ పథకం. అది పెళ్లిళ్ళ కోసం వెయిట్ చేసి అందరు ముస్లిమ్స్ వేశారు పోయినసారి 19లో ఓట్లు. విదేశీ విద్య ఇంత ఇస్తా వస్తున్నాయంటే అందరు వేశారు పాపం, అందరు ఎంప్లాయీస్ వేశారు. అందరూ ఇక ఓహోహో
అంత ఐఆర్ ఇస్తాము, ఇంత ఇస్తాము, వాళ్ళ నాన్నగారు లాగా మాట తప్పకుండా అన్ని కూడా అని చేస్తాడులే అనుకున్నారు. అవును, పెళ్ళిళ్ళు కోసం వస్తుంది ఇదిగో నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ పోయాడు. మీరు విన్నారు కూడా. అవును, లాస్ట్ 2 months వరకు 10th క్లాస్ నిబంధన పెట్టాడు. 1, 2 వధువు ఇక్కడైతే వరుడు ఆంధ్రప్రదేశ్ వాడే ఉండాలి, పక్కన రాష్ట్రం తెలంగాణ ఉండకూడదు, కర్ణాటక ఉండకూడదు. ఇదొక నిబంధన. లవ్ మ్యారేజ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి సార్? లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంతే ఇవ్వం. ఇప్పుడు ఆ డబ్బులు ఎగ్గొట్టాడు. మరి అవి ఎక్కడ పోయాయి? మీరు బటన్ నొక్కుతున్నాయి కదా, మళ్ళీ అప్పులు ఎక్కడ పోయాయి? స్టేట్ బడ్జెట్ ఏమైంది? డిపార్ట్మెంట్ బడ్జెట్ ఏమైంది? డిపార్ట్మెంట్కి ఒక సప్లాన్ అన్నారు, అవి ఏమైనాయి? ఇవన్నీ ఎక్కడ పోయాయండి? అన్ని గందరగోళం అయిపోయింది. సో నౌ స్టేట్ బడ్జెట్ పోయా, సెంట్రల్లో తెచ్చిన అప్పులు పోయా. మొన్న కూడా మీరు చూశారు, మేము ఏదో దేనికో చేయుతకో దీవెనకో నొక్కాము, 4,000 కోట్లు వస్తున్నాయి అంటున్నారు పెన్షన్ ఇవ్వడానికి. బట్ మీరు విన్నారు కదా, మొన్న 4వ తేదీ వరకు వస్తున్నాయి డబ్బులు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు పోతున్నాయి? వాట్సాప్ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ అని ఇవ్వాలి, వాళ్ళకి ఎంత అసలు దేనికి ఖర్చు పెట్టారు, ఎక్కడికి పోయింది డబ్బు. ఈ అవినీతి అనేది ఒకటండి. ఈయనలో ఇక వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అయితాను నేను అన్నాడు 4వ తేదీ. అంటే గొంతు లేని వాళ్ళ గొంతు కొనవుతా. 5 ఏళ్ళు మీకు అధికారం ఉండేది, గొంతుకు లేని వాళ్ళ గురించి పట్టించుకున్నారా? ఇంకోటి కూడా అన్నారు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేసింది 2024 నుంచి 29 కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు వచ్చేస్తాయి. అదే మరి ఖుషిగా డైలీ సినిమాలు చూసుకుంటూ పబ్జీలు ఆడుతున్నాను. నేను పబ్జీలు అయితే నేను చూడలేదు, సినిమాలు అయితే చూస్తుంటా అనుకుంటాను, నేనైతే చూడలేదు. 6 అవుతానే ఫ్యామిలీ హ్యాపీ ఖుషి. 5 ఏళ్ళు అయిపోయాయి. మిగతా వాళ్ళు అన్న నా గ్రాప్ బాగుంది, ఈయన చేసేదే ఈయనే ఎంజాయ్ చేస్తున్నాడు. పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏమో పాపం చెమట, నేను కూడా చెమట వచ్చా. ఆ ప్రోగ్రామ్ ఇదిగో మీకు బటన్ నొక్కాం వచ్చిందంటే జై జగన్ అనాలి. జగన్ అన్న నువ్వే కావాలి జగన్ రావాలి జగన్. ఓకే, వై ఏపీ నీడ్స్ జగన్ అదొకటి. మళ్ళీ ఏపీ డస్ నాట్ నీడ్ జగన్, ఏపీ నీడ్స్ సిబిఎన్ అనేది మాకు కనపడుతుంది, ఆయన కనపడలేదు. అరే ఎందుకు ఇంత సిద్ధం అన్ని పెద్ద పెద్ద పోస్టర్లు దేనికి? నాయనా నువ్వు సిద్ధం కానీ మేము పంపించడానికి సిద్ధం అని ప్రజలు రెడీ అయ్యి ప్రజలు సిద్ధమై సంసిద్ధులై సాగనంపారు అతన్ని. చివరగా ఇక్బాల్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి చూడండి. ఇప్పుడు ఐ వాజ్ ఐజీ, నాకు పెద్దగా సో నన్ను ఏంటి, నేను ఒక అవమానకరమైన రీతిలో నాతో ప్రవర్తించడం వల్ల బయటికి రావడం, తర్వాత ఇది ఈయన దగ్గర నుండి చూసి ఈయన అంతరంగం వేరు, చెప్పేది వేరు, చేసేది వేరు. కాబట్టి లేదు ఇది పద్ధతి బాగలేదు ఇతంది అని బయటికి రావడం. ఇప్పుడు కాబట్టి నేను ఏ కండిషన్లు కానీ లేకపోతే నాకు ఈ పదవి కావాలని కానీ నేనేమి అడిగి రాలేదు, రాజీనామా చేశాం. ఈ పార్టీ ఇప్పుడు చూడండి, ఈయన అన్నాడు తోడేళ్ళు అది అని, అది కాదు. అక్కడ ఒక డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని వ్యవస్థలను నాశనం చేసి అక్రమ కేసులు మోపి తర్వాత జనాలను ఒక సెక్షన్ ఈ సెక్షన్ అని పెట్టి కేసులు మోపి వాళ్ళ నోరు విప్పకుండా చేస్తే మిగతా వాళ్ళు ఇదిగో ఈ అలయన్స్ ఎందుకు వచ్చింది, అలయన్స్లో ఉంటే కానీ మనం ఇది ఒక మోడల్ అయిందండి. ఈవెన్ కోట్ చేస్తున్నారు జనసేనను. మిస్టర్ పవన్ కళ్యాణ్ హీ కేమ్ డౌన్ ఒక స్టెప్. అవును, మిగతా వాళ్ళు అడుగుతున్నారు అక్కడ, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ని కూడా అంటున్నారు ఇది ఒక రోల్ మోడల్గా ఈ అలయన్స్ ఉంది దేశంలోనే, ఇది ఒక రోల్ మోడల్. ఒకరికొకరు త్యాగం చేసుకున్నారు, ఇక్కడ త్యాగం చేసుకొని అవును ఒక నియంతృత్వ పోకడలు ఉన్న వ్యక్తిని దింపగలం, ఏ విధంగా దింపగలం అనేది దేశానికే రోల్ మోడల్గా వచ్చినది వాళ్ళు చూపించారు. వాళ్ళంతా తోడేళ్ళు, నేను సింహాన్ని, నేను అర్జునుడిని, అట్లా కాదు. ఇక్కడ ఇది ఒక రాజకీయం, ఇదేదో ఫ్యాక్షన్గా ఇది కొట్లాటలు, నేను ఒక్కడే ఉన్నా మీరేంది ముగ్గురు వస్తున్నారు కాదు. ఇది ప్రజలు సర్వీస్ చేయాలి. నువ్వు పైకి చెప్పేది వేరు, చేసేదేమో ఇదంతా లూటీలు, ఇసుకలు, మద్యాలు, నాడు అన్నీ ఈ దుబారా ఖర్చులు చేసి అక్రమ కేసులు పెట్టి ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నొక్కాలి అనేది చెప్పి అసలు పర్సనల్ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు మాట్లాడి అంత
అవును. అసలు రాజకీయాలనే భ్రష్టు పట్టించినది. ఇప్పుడు రాజకీయాలు ఒక ఒక కొత్త తరం వచ్చింది ఇప్పుడు కొత్త రాజకీయాలు. తరం వచ్చింది, ఒక నవశకం వచ్చింది. వాళ్ళు అంటున్నారు కదా ఎంత బ్యూటిఫుల్, ఆ ప్రమాణ స్వీకారాల మాట్లాడకూడదు, scenario. బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఐ లైక్ ఇట్. Right. దట్ ఇస్ వే ఇట్ షుడ్ బి. ఇది కొనసాగాలని. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పును తెలుసుకోవటంలే, ఇంకా ఈవీఎంల మీద నెట్టడం, వేరే నాయకుల మీద నెట్టడం, అది నెట్టడం అనేది ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. మారాలి, ప్రజా తీర్పు ఇది ఉంది, నేను ఆమోదిస్తా అని చెప్పి తను మార్చుకొని ప్రజా తీర్పును ఆయన ఆమోదించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు ఇక్బాల్ గారు. నమస్కారం అండి. మరి ఇది చూశారు కదా, తన వ్యక్తిగత తప్పిదాల వల్లే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పతనావస్థకు చేరుకున్నారని చెప్తున్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి, మాజీ ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.